హాయ్ గైస్, ఐమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. సో ఈ రోజు అయితే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బేసిక్గా అసలు ఫ్రెషర్స్ అంటే ఎవరు అంటే 2025 వాళ్ళు కావచ్చు, అంటే 2025 పాస్అవుట్ వాళ్ళు కావచ్చు, లేదా 2024 పాస్అవుట్ వాళ్ళు కావచ్చు, లేదా 2023 పాస్అవుట్ వాళ్ళు కావచ్చు. వీళ్ళకి ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలని డౌట్ ఉంది. రెండోది 2023 వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఏంటంటే భయ్యా మాకు కెరీర్ గ్యాప్ ఉన్నట్టా లేదా అని చెప్పి. సో సేమ్ క్వశ్చన్ 2024 వాళ్ళు కూడా అడుగుతున్నారు. అండ్ అలాగే కెరీర్ గ్యాప్ అంటే ఏంటి, జనరల్ గా అసలు ఈ బ్రాంచెస్ వాళ్ళకి అంటే ఈ 2023 వాళ్ళకి 2024 వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో కమింగ్ టు ద టాపిక్, ముందైతే ఒక్క విషయం క్లారిటీ ఏంటంటే 2023 వాళ్ళకి, 2024 వాళ్ళకి అండ్ 2025 వాళ్ళకి మీకు ఎటువంటి కెరీర్ గ్యాప్ లేదు. దీన్ని అయితే మీరు బలంగా నమ్మాలి, ఎందుకంటే మీరు కాకపోతే ఇంకెవరు నమ్మరు అనమాట. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. కెరీర్ గ్యాప్ మీకు లేదు. ఎవరికి ఉంది అంటే 2022 పాస్అవుట్ వాళ్ళకైతే కెరీర్ గ్యాప్ ఉన్నట్టు. ఎందుకు ఉన్నట్టు అంటే ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మన పాస్అవుట్ ఇయర్ నుంచి, అంటే ఇప్పుడు 2025 అనేది కరెంట్లీ గోయింగ్ అవుట్ బ్యాచ్ కదా, అది కాకుండా నెక్స్ట్ వచ్చే 3 ఎవరైతే 3 ఉంటారో వాళ్ళకి, అంటే నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతే 3 ఇయర్స్ ఆఫ్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి కెరీర్ గ్యాప్ లేనట్టు. 2024 కి లేదు, 2023 కి లేదు. ఒకప్పుడు 2022 కూడా నేను చెప్పేవాడిని, కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 2022 ఈజ్ ఎట్ రిస్క్ అని చెప్పాలి. ఎప్పుడైనా కూడా ఆ థర్డ్ ఇయర్ ఏదైతే ఉందో, థర్డ్ ఇయర్ లో ఉన్న ఏదైతే బ్యాచ్ ఉంటుందో ఆ బ్యాచ్ ఎప్పుడు కూడా రిస్క్ లో ఉన్నట్టే. సో 2023 యూ కెన్ ట్రై ఫర్ యాజ్ అ ఫ్రెషర్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 2024 పీపుల్ యూ కెన్ ట్రై యాజ్ ఫ్రెషర్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ 2025 బ్యాచ్ వాళ్ళకి ఆబ్వియస్ గా మీకు ఇప్పుడు హైరింగ్ అనేది పాస్ అవుట్ అవుతారు కదా, లైక్ కొంతమంది జూన్ లో, మేలో, ఫిబ్రవరిలో ఇలా పాస్ అవుట్ అయ్యగానే మీకు ఏవైతే ఉంటాయో అవి వచ్చేస్తాయి అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఆఫ్ క్యాంపస్ అవి అవుతాయి. సో 2025 వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఖచ్చితంగా బ్యాచ్ బయటికి రాగానే బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ మీరు జాబ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే వన్స్ బయటకు వచ్చిన తర్వాత పిచ్చ కాంపిటీషన్ ఉంది భయ్య. మీరు 2025 దాటి, డిసెంబర్ దాటి ముందరికి వెళ్తే 2026 వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు 2025 వాళ్ళని బయట ఎవరు దేకరు. సో మీరు చేయాల్సింది ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ మీరు జాబ్లో ఉండేలాగా మీరు ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి. మరి 2024 వాళ్ళ పరిస్థితి ఏంటి, 2023 వాళ్ళ పరిస్థితి ఏంటి, 2022 వాళ్ళ పరిస్థితి ఏంటి అని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే 2024 ఈస్ హ్యావింగ్ గుడ్ ఆపర్చునిటీస్ ఓన్లీ వెన్ యూ ట్రై ఆఫ్ క్యాంపస్ మోర్. ఆన్ క్యాంపస్ మీరు ఇంకా ట్రై చేయాలి, అంటే ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ ఫర్ ఏవైతే మనకి ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయో అక్కడ మీకు ఆపర్చునిటీస్ ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి. ఎంఎన్సీస్ ఇది వరకు లాగా అయితే హైర్ చేసుకోవట్లేదు, వాళ్ళ హైరింగ్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గో ఫర్ వెరీ గుడ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయగలరు అంటే ఇట్స్ ఓన్లీ త్రూ నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ. ఓకే, నౌకరీ అండ్ లింక్డ్ఇన్. ఇది కాకుండా మీరు రెండో సోర్స్ ద్వారా వెళ్ళాలి అంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అని అయితే నేను చెప్తాను అనమాట. ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. రెండో సోర్స్ ద్వారా వెళ్ళడం అనేది డిఫికల్ట్ అయిపోతుంది మీకు గోయింగ్ ఫార్వర్డ్. సో కాబట్టి ఏంటంటే మీరు మోస్ట్లీ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ద్వారా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇది నేను ఇవ్వాలనుకున్న సజెషన్ అనమాట. తర్వాత 22 పాస్అవుట్ వాళ్ళు, సో ఆబ్వియస్ గా మీకు కొంచెం కెరీర్ గ్యాప్ ఉన్నట్టే. నేనైతే 100% మీకు ఆపర్చునిటీస్ భయంకరంగా ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వైవ్ అయిపోతారు అనే ఫాల్స్ హోప్ నేను ఎవరికి ఇవ్వను. ఈవెన్ మన దగ్గర కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు మా దగ్గరికి రాబోయా నీకు జాబ్ వస్తుంది అని చెప్పండి. ద ఓన్లీ థింగ్ వీ డోంట్ డూ ఈస్ గివింగ్ ఎ ఫాల్స్ హోప్ అనమాట. ఎందుకంటే ఆ ఫాల్స్ హోప్ ఇవ్వడం వల్ల ఒకటి మీకు టైం వేస్ట్, రెండోది మనీ వేస్ట్. ఈ రెండు వేస్ట్ ఎప్పుడు కూడా మనం చేసుకోకూడదు. అది ఎవరు చెప్పినా కూడా మనం టైం వేస్ట్, మనీ వేస్ట్ చేసుకోకూడదు. మనీ కంటే కూడా టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట నా దృష్టిలో. కాబట్టి 2022 బ్యాచ్ ద వే హౌ యూ కెన్ క్రాక్ జాబ్స్ అంటే అది త్రూ లింక్డ్ఇన్ కానీ నౌకరీ కానీ అని అయితే నేను చెప్తాను. త్రూ అదర్ సోర్సెస్ చాలా కష్టం అవుతుంది. అండ్ లింక్డ్ఇన్ లో కూడా ఎలా సెర్చ్ చేయాలని నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. రెండోది ఇది నేను ఎవరికి చెప్పాను ఇప్పుడు దాకా అంటే ఐటీ స్పెసిఫిక్ బ్రాంచెస్ కి చెప్పాను అనమాట. అంటే ఐటీ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేకపోతే సిఎస్సి ఐటీ డిపార్ట్మెంట్ కి చెప్పాను, సిఎస్సికి ఐటీ డిపార్ట్మెంట్ కి నేను చెప్పాను అనమాట. మరి ఈసీఈ వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు, లేకపోతే ట్రిపుల్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఐ హావ్ సమ్ డిఫరెంట్ సజెషన్స్ ఫర్ ఈసీఈ అండ్ ట్రిపుల్ అని నేనైతే చెప్తాను
అనమాట. ఆ సజెషన్స్ కనుక మీరు నేను చెప్పాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే నేను స్పెసిఫిక్ గా ఐటీకి వెళ్ళాలనుకుంటా అని చెప్తున్నాను. 23, 24 గురించి మాట్లాడుతున్నాను, 24 and 22 గురించి మాట్లాడుతాం. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ మీకు ఈ సంవత్సరం డిసెంబర్ దాటింది, ఇందాక నేను చెప్పినప్పుడు 2025 వాళ్ళకే డిసెంబర్ దాటితే కష్టం అని నేను చెప్పాను కదా, ఆ లెక్కన 23 వాళ్ళకి అది ఇంకా కష్టం అనమాట. అంటే 24 వాళ్ళకి ఇంకా కష్టమైపోతుంది, 23 వాళ్ళకి ఇంకా కష్టమైపోద్ది, 22 వాళ్ళకి అసంభవం అయిపోద్ది. సో ఈ లోపు మనం ఏం చేయాలి అంటే, మనం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీకు ఇక్కడ రాలేదు అంటే గెట్ ఎ జాబ్. అది ఏదైనా కానీ ఐటీలో గెట్ ఎ జాబ్, అది ఐటీలో ఏదైనా కానీ. అంటే ఓన్లీ కోడింగే చేయాలి, నేను సాఫ్ట్వేర్ చూడాలి అనేది కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే నాన్ ఐటీ జాబ్ సైడ్ వెళ్ళొచ్చు. నాన్ ఐటీ అంటే బీపీఓస్, కేపీఓస్ అటు సైడ్ మీరు వెళ్ళొచ్చు. అటు నుంచి షిఫ్ట్ కొట్టే అవకాశాలు ఎలా ఉంటాయో నేను చెప్తా. కొట్టిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను అనమాట. నాన్ ఐటీ సైడ్ వెళ్ళొచ్చు. నేను ఇది ఎప్పుడు చెప్తున్నా అంటే, ఈ డిసెంబర్ దాటిన తర్వాత, అంటే మీకు ఇంకా 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లో ఏం చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. కానీ ఆ 6 నెలలు దాటితే ఏం చేయాలో ముందు చెప్తున్నాను. నాన్ ఐటీకి వెళ్ళి ఐటీకి ఎలా షిఫ్ట్ కొట్టాలో నేను చెప్తాను. కానీ నాన్ ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్. తర్వాత వచ్చేసి మీరు ఎటు వెళ్ళొచ్చు అంటే, మనకి కొన్ని ఆపరేషనల్ రోల్స్ ఉంటాయి. ప్రతి కంపెనీలో కూడా ఆపరేషనల్ రోల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆపరేషనల్ రోల్స్ అంటే ఏంటంటే, అది ఆఫీస్ నడపడానికి ఉపయోగపడతాయి కానీ మీ కెరీర్ కి గ్రోత్ ఉండదు. కానీ ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను రీసెంట్ గా ఎగ్జాంపుల్ చెప్తా. యశోద హాస్పిటల్ ఉంది, అంటే మన ఆఫీస్ సోమాజిగూడలో ఉంది కదా. సోమాజిగూడ యశోద మేబీ మీ అందరికి తెలిసింది, అక్కడ చాలా ఫేమస్. సోమాజిగూడ యశోదలో ఒక పర్సన్ పవర్ బిఐ మీద వర్క్ చేసేవాడు. పవర్ బిఐ మీద అసలు సోమాజిగూడ యశోదలో ఏంటి అవసరం అని మీరు కనుక చూస్తే ఎవరికి అనిపించదు. పవర్ బిఐ నేర్చుకున్న ఒకడు సోమాజిగూడ యశోదలో పనిచేయాలని ఎందుకు అనుకుంటాడు? ఎవడు అనుకోడు. సో అక్కడ ఎక్సెల్ షీట్స్ వస్తాయి, వాళ్ళకి డాష్ బోర్డ్స్ ప్రిపేర్ చేసి డాక్టర్స్ కి ఇవ్వాలన్నమాట. అండ్ వాళ్ళు చెయ్యాలి. అక్కడ ఇతను ఆపరేషన్ రోల్ ఏంటి, ఎక్సెల్ తీసి ఇంకొకటికి ఇవ్వాలి, అంతకు మించి పని లేదు. కానీ ఆ రోల్ కి తనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది ఇచ్చాడు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే నేమ్ ఇచ్చారు. ఆ నేమ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏమైంది అంటే, అతను ఉన్న డొమైన్ లో అతను ఏ రోజు పవర్ బిఐ మీద వర్క్ చేయలేదు, అతను ఎక్సెల్ మీద మాత్రమే వర్క్ చేశాడు. బట్ బయటకు వచ్చినప్పటికీ తనకి ఎంతో కొంత ఎక్సెల్ మీద పట్టుంది. అలాగే పవర్ బిఐ నేర్చుకున్నాడు. ఎందుకంటే తన రోల్ ఎక్సెల్ రిలేటెడ్, తను చేసే వర్క్ అంతా పవర్ బిఐ రిలేటెడ్ తను చేయలేదు. కానీ ఎందుకంటే తన సీనియర్ చేశారు. ఇక్కడ తనకి ఇచ్చిన రోల్ నేమ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. సో ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది ఇస్తే నెక్స్ట్ వెళ్ళినప్పుడు నువ్వు దేని మీద వర్క్ చేసావు అంటే యశోద హాస్పిటల్ పవర్ బిఐ మీద చేసా అని చెప్పి తను షిఫ్ట్ అయిపోయాడు అనమాట. సో అలాగా నీకు స్కోప్ ఉందన్నమాట. సో ఈ ఆపరేషన్ రోల్స్ చూస్ చేసుకునేటప్పుడు ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీరు ఏ డెసిగ్నేషన్ పేరు తీసుకుంటున్నారు అనేది. అంటే జూనియర్ ఎగ్జిక్యూటివా అలాంటివి. అలాగే కొంతమంది అర్థం చేసుకోక ఏం చేస్తారంటే స్టాఫ్ నర్సు, స్టాఫ్ ఇన్ఛార్జ్, లేకపోతే ఈ ఆపరేషన్స్ రోల్స్ ఇలా కూడా ఉంటాయి. లేకపోతే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెడికల్ రిలేటెడ్, అంటే ఇప్పుడు నేను యశోద హాస్పిటల్ అని చెప్పాను. యశోద హాస్పిటల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కి పేరు ఏదో ఉంటుంది, సమ్ హెచ్ఆర్ ఏదో ఉంటాయి. బట్ అలాంటివి రిలవెంట్ అవ్వదు. వాళ్ళని మీరు చేరేటప్పుడు ఏదైనా ఒక ఆపరేషనల్ రోల్స్ లో ఒక వేరే అదర్ దన్ ఐటీ డొమైన్ లో చేరుతున్నప్పుడు వాళ్ళని మీరు అడగాల్సింది ఏంటంటే ఐటీలో వినిపించే పేర్లు మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే జూనియర్ ట్రైనీ అని, ఓకే, జూనియర్ ట్రైనీ అనే రోల్ తీసుకోవచ్చు. లేకపోతే కస్టమర్ ఎగ్జిక్యూటివ్, లేకపోతే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మీకు నెక్స్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ రోల్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి అనమాట. కాబట్టి రోల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మీరైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఒకవేళ మీకు లేట్ అవ్వట్లేదు, నేను త్వరగానే ఏదో తెచ్చుకోవాలి అనుకుంటే నౌకరీ లింక్డ్ఇన్ అనేది నేను చెప్పేశాను. అండ్ ఎవరైనా నాన్ ఐటీసీఎస్ వాళ్ళు ఎలా జాబ్ తెచ్చుకోవాలి వాళ్ళ కోర్ బ్రాంచెస్ లో అనేది కింద మీరు కామెంట్ చేయండి. కావాలంటే దాని మీద నేను వీడియో అయితే చేస్తాను అనమాట. బట్ ఇదంతా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా నాకు ఐటీలోనే వెళ్ళాలనుంది, నేను సిఎస్ ఐటీ చేయలేదు, నాన్ ఐటీ చేశాను అన్నారు అనుకోండి. కానీ మీరు ఐటీ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు ఎలాంటి రోల్స్ కి ఇలాంటి వాటికి డిమాండ్ ఉంది అంటే మెయిన్ గా యూఐ యూఎక్స్ అని అయితే నేను చెప్తాను. బయట చాలా డిమాండ్ ఉంది యూఐ యూఎక్స్ ఇంజనీర్. బట్ దిస్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే FLM లో వర్క్ చేసే యూఐ యూఎక్స్ డిజైనర్ కూడా తను ఒక సివిల్ గ్రాడ్యుయేట్ అనమాట. సివిల్ ఇన్ సమ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ. సో అలాంటి సివిల్ గ్రాడ్యుయేట్, బట్ తనకి ఆ డిజైన్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. సో తను యూఐఎక్స్ తీసుకుని మన దగ్గర యూఐఎక్స్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాడు. అండ్ చాలా మంది ఉన్నారు FLM లో, చాలా మంది. అండ్ బయట కూడా అంతే డిమాండ్ ఉంది. లేదు నాకు ఇది కూడా రావట్లేదు అంటే యూ కెన్ గో ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఒకటి వెళ్ళొచ్చు అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ చాలా మందికి కొంతమంది వెరైటీగా అనుకుంటున్నారు ఏంటి, లైక్ మనకి
మల్టీ చైన్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఒకటే అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంటారు, కానీ అది ఇది చాలా డిఫరెన్స్ ఉంది. దిస్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ఎ టెక్నికల్ ఆన్లైన్ వర్క్ అని మీరు అనుకోవచ్చు అనమాట. నాట్ లైక్ ఎంసీఎన్ లైక్ మల్టీ చైన్ మార్కెటింగ్ లాగా కాకుండా దిస్ ఇస్ టెక్నికల్ ఆన్లైన్ వర్క్ అనుకోవచ్చు. యూఐ యూఎక్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ వన్ ఆఫ్ ద డొమైన్. లేదు నేను ఇలా కూడా చేయలేను అంటే మీరు ఇంకేమి చేయొచ్చు అని అనుకుంటే సైబర్ సెక్యూరిటీ ఇస్ వన్ థింగ్. అంటే చాలా మంది నాకు కోడింగ్ తక్కువ అంటాడు. సైబర్ సెక్యూరిటీ ఇస్ వన్ థింగ్ వేర్ దాని దగ్గర చాలా డిమాండ్ ఉంది, కానీ సప్లై అనేది చాలా తక్కువ ఉంది అనమాట ఐటీలో. ఎందుకు తక్కువ ఉందంటే సైబర్ సెక్యూరిటీ నీడ్ ప్యాషనేట్ ఎంప్లాయీస్, నాట్ జస్ట్ స్కిల్డ్, ప్యాషనేట్ అండ్ ఆల్సో సర్టిఫైడ్. సో సర్టిఫికేట్ వాల్యూ ఉండదు అని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. బట్ సైబర్ సెక్యూరిటీకి వచ్చేసరికి సర్టిఫికేట్ ఈజ్ వాల్యూడ్, 100% వాల్యూడ్ అనమాట. కాబట్టి ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు సైబర్ సెక్యూరిటీ కూడా చూస్ చేసుకోవచ్చు, ఈ 3 చూస్ చేసుకోవచ్చు. ఇది నేను ఐటీలో చెప్తాను. లేదు ఇంకా నేను ట్రై చేసుకుంటాను, ఐ హ్యావ్ హోప్ అనుకుంటే ఫుల్ స్టాక్స్ ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ డిమాండ్. ఫుల్ స్టాక్స్ అండ్ ఇదివరకు ఏంటంటే ఫుల్ స్టాక్ అంటే ఏదో లైట్ గా నేర్చుకున్నాను, HTML CSS జావా స్క్రిప్ట్ వచ్చు, కొంచెం బ్యాక్ అండ్ జావా వచ్చు, పైథాన్ వచ్చు అంటారు. కానీ ఇప్పుడు మీ దగ్గర 100% స్కిల్ అనేది ఉంటేనే స్టార్ట్అప్స్ అయినా హైర్ చేసుకున్నాయి. రీసెంట్ గా FLM లో 2-3 ఎగ్జామ్స్ కూడా జరిగినాయి. వేరే కంపెనీస్ వచ్చి మన FLM లో డ్రైవ్స్ అవి కండక్ట్ చేస్తుంటారు. చాలా టఫ్ గా వస్తున్నాయి పేపర్స్, చాలా టఫ్ గా వస్తున్నాయి. రెండోది ఇంకొక విషయం తెలుసా, రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ చెప్తున్నాను అండ్ ఆ కంపెనీ పేరు కూడా నేను చెప్తాను, ఎందుకంటే FLM లో ఆల్రెడీ మేము పోస్ట్ చేస్తాం. SD-OT అనే కంపెనీ వచ్చింది. దే వర్క్ ఆన్ CRM. వాళ్ళకి జావా ఫుల్ స్టాక్ అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ స్టూడెంట్స్ అయితే కావాలని చెప్పేసి వచ్చారనమాట. అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ పేపర్ లో అడిగారు. పేపర్ లో అంటే మాకు ల్యాప్టాప్ లో టైప్ చేయొచ్చు, మీరు కోడే రాయండి, ల్యాప్టాప్ లో టైప్ చేయొద్దు, పేపర్ మీద రాయండి అన్నారు. ఎందుకు అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ యునో మనం చాలా మోసాలు అయితే చేయొచ్చు. యాజ్ అ స్టూడెంట్ మనకు తెలుసు ఏమేం చేయొచ్చు అనేది. అలాగే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా స్టూడెంట్ స్టేజ్ నుంచి వెళ్ళారు కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ మీద రాసి మాకు వీళ్ళు రైట్ ఆన్సర్ ఇవ్వకపోయినా పర్లేదు, మాకు రైట్ ఆన్సర్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ టెస్ట్ కేసెస్ పాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ మాకు కావాల్సింది ఏంటి అంటే, వాళ్ళు చెప్పింది మాకు కావాల్సింది ఏంటి అంటే లాజిక్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి పేపర్ మీద రాయించారు. ప్రోగ్రామ్ అంతా రాయించి ఒక్కొక్క లైన్కి ఈ లైన్ నువ్వు రాయడానికి గల లాజిక్ ఏంటి, ఈ లైన్ నువ్వు రాయడానికి గల లాజిక్ ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకుని తర్వాత అతను బెటర్గా చెప్తేనే అతన్ని హైర్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అలాగా వాళ్ళు ఒక 6 to 7 మెంబర్స్ని మాత్రమే హైర్ చేసుకున్నారు. ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ టాప్ టాలెంట్, క్రీమీ లేయర్ అండ్ ఎక్సెప్షనల్ వెల్ నాలెడ్జ్ ఆన్ లాజిక్స్, నాట్ ఆన్ ప్రోగ్రామింగ్ రాకపోయినా పర్లేదు. అసలు చెప్తున్నా కదా, ఈ SD-OT అనే కంపెనీ దే ఆర్ వర్కింగ్ ఆన్ CRM టూల్. ఇక్కడ వాళ్ళకి కోడింగ్ అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. జావా స్క్రిప్ట్ పైథాన్ మీద వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం పైథాన్ జావా ఎవడన్నా నేర్చుకోవచ్చు, కానీ లాజిక్ వచ్చిన వాడే ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు చెప్తుంది అంటే UI UX, సైబర్ సెక్యూరిటీ, గ్రాఫిక్ డిజైనింగ్, లేకపోతే మనకి డిజిటల్ మార్కెటింగ్ లేదా ఎనీ ఆఫ్ ది ఫుల్ స్టాక్స్ ఎండ్ టు ఎండ్ 100% నేర్చుకోవాలని చెప్పా. ఒక్కొక్క ఫుల్ స్టాక్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం. బట్ విచ్ వన్ యూ షుడ్ స్కిప్ అని నేను అంటాను అంటే, వెన్ యూ ఆర్ చూసింగ్ ఫర్ అడ్వాన్స్డ్ కోర్సెస్ లైక్ DevOps, లేకపోతే సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, FLM లో సేల్స్ ఫోర్స్ నడుస్తుంది అనమాట. FLM లో సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. నేను చెప్పొచ్చు ఫ్రెషర్స్ అందరూ వచ్చేసి సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నాను, ఎందుకంటే కోర్స్ ఫీజు 10,000, నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీకు బయట వేరే వాడు సజెస్ట్ చేస్తారు, వాడు సేల్స్ ఫోర్స్ మీద జాబ్ తెచ్చుకున్నచ్చు, కానీ 100లో ఒకడికో ఇద్దరికో జాబ్ వచ్చిందని చెప్పేసి సేల్స్ ఫోర్స్కి డిమాండ్ ఉందని నేను చెప్పను. 100% ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకే డిమాండ్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. మీరు మాకు డబ్బులు ఇవ్వడం కాదు, మీ అమూల్యమైన 3 months or 4 months ఆఫ్ టైం మీరు స్పెండ్ చేశారంటే ఖచ్చితంగా ఆఫ్టర్ 4 months యూ విల్ రిగ్రెట్ అండ్ నన్ను పచ్చి బూతులు తిట్టుకుంటారు. సో దట్ ఐ డోంట్ వాంట్. అండ్ రెండోది, ఈ 4 months ఆఫ్ కెరీర్ గ్యాప్ మీకు నేను 100 కోట్లు ఇచ్చినా కూడా, నేనే కాదు ఎవడైనా కూడా 100 కోట్లు ఇచ్చినా ఈ 4 నెలల కెరీర్ గ్యాప్ అనేది ఎవడు పూడ్చలేంది. అది మీరు గుర్తుపెట్టుకొని టేక్ ద రైట్ డెసిషన్. మీకు ఫుల్ స్టాక్స్ విల్ బి యూస్ఫుల్, ఫుల్ స్టాక్స్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతాయి. తర్వాత మీకు సైబర్ సెక్యూరిటీ లాంటిది యూస్ఫుల్ అవుతుంది, UI UX డిజైన్ లాంటివి యూస్ఫుల్ అవుతుంది, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ లాంటివి యూజ్ అవుతాయి. బయట వీటికి జాబ్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంటర్వ్యూ కాల్ అయ్యి మీరు క్లిక్ అయ్యి మీకు షెడ్యూల్ అయ్యి మీరు కనుక క్రాక్ చేసినప్పటికీ వాడు అన్పెయిడ్ అన్నా కూడా మీరు చేరడానికి అయితే ట్రై చేయండి. ద ఓన్లీ థింగ్ యూ వాంట్ జాబ్ కాబట్టి అన్పెయిడ్ అయినా కూడా చేరడానికి ట్రై చేయండి. 100% మీకు ఇక్కడ ఆపర్చునిటీ ఇస్తున్నట్టు అనమాట. వాడు ఇక్కడ జాబ్ ఇవ్వడము అంటే దానికి మీకు శాలరీ ఇవ్వడం కాదు, అది ఒక ఆపర్చునిటీ. జస్ట్ ఇమాజిన్ 2 years ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక రోల్, మీకు స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో డెసిగ్నేషన్ గురించి చిన్న లెక్చర్ అయితే ఇచ్చాను. ఏంటి డెసిగ్నేషన్ అనేది
చాలా ఇంపార్టెంట్. మనం ఎందులోనైనా వర్క్ చేయొచ్చు, డెసిగ్నేషన్ కావాలి అని చెప్పేసి ఆ డెసిగ్నేషన్ మీరు కరెక్ట్ గా ఉంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ అనే డెసిగ్నేషన్ మీకు ఆ స్టార్ట్అప్ లోనో చిన్న కంపెనీలో శాలరీ పైన డెసిగ్నేషన్ ఇచ్చాడంటే 2 years తర్వాత యువర్ శాలరీ విల్ బి స్కై రాకెటింగ్. ఖచ్చితంగా మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే యువర్ శాలరీ విల్ బి స్కై రాకెటింగ్. సో దీని గురించి నేను క్లియర్ గా మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇందులో కూడా మొత్తం కూడా మనం ఒకసారి పైనుంచి కింద చూసుకుంటే 2023, 24, 25 వాళ్ళకి, 22 వాళ్ళకి ఫ్రెషర్స్ అంటే ఎవరు, ఫ్రెషర్స్ ఏం చేస్తారు అనేది మనం తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఐటీలోకి వెళ్ళాలంటే ఎటువంటి కోర్సెస్ తీసుకోవచ్చు అనేది గురించి మనం చూసుకున్నాము. ఆపరేషనల్ రోల్స్ ఏ రోల్ అయినా కానీ, ఏ కంపెనీ అయినా కానీ రోల్ పేరు ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూసుకున్నాము. దాని తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు, ఫుల్ స్టాక్స్ నేర్చుకోవచ్చు అనేది చూసుకున్నాము. UI UX, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ అనేది చూసుకున్నాం. తర్వాత ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్ లాంటి జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పేది నేను చూసుకున్నాను. ఇంకా సజెషన్ చేయాలి అంటే FLM లో వీఆర్ స్టార్టింగ్ లైనక్స్ ఒకటి 799 రూపాయలు అనమాట. చేరండి, లేకపోతే లేదు, దట్ ఈస్ అప్ టు యూ. బట్ చెప్తున్నాను, ఇట్ విల్ బి యూస్ఫుల్. ఎక్సెల్ ఉంది, మన దగ్గర ఎక్సెల్ ఇంకా లేదు. మీరు కావాలంటే బయట యూట్యూబ్లో నేర్చుకోండి. ఈవెన్ లైనక్స్ కూడా మీరు కావాలంటే యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, తప్పైతే లేదు. బట్ FLMలో ఏంటంటే తెలుగులో చెప్తాం, మీరు ఎక్కడైనా నేర్చుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ అస్. బట్ FLMలో సేల్స్ ఫోర్స్, FLMలో డెవాప్స్, FLMలో ఇంకా ఏదైనా అడ్వాన్స్ కోర్సెస్ మనం ప్రమోట్ చేస్తున్నాం అంటే దాని అర్థం అక్కడ ఫ్రెషర్స్కి జాబ్ వస్తుందని కాదు. FLMలో దెర్ ఆర్ 50% ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటే 50% ఫ్రెషర్స్ ఉన్నారు. నేను అన్ని వీళ్ళ కోసమే చెప్పాను. ఇట్ ఈస్ ఎ మిక్స్డ్. అండ్ ఇది ఎవరికి వెళ్ళాలి, ఇది ఎవరికి వెళ్ళాలి అనేది క్లియర్గా డిస్టింగ్విష్ చెప్తూ ఉంటాం. కానీ కొంతమంది ఫ్రెషర్స్ డెమోలోకి వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట, భయ్యా ఫ్రెషర్స్ నాకు ఈ కోర్స్ తీసుకొచ్చా అంటే ఎవరు చెప్పారంటే మా ఇంటి పక్కనోడు చెప్పాడంటే ఆ ఇంటి పక్కనోడు చెప్పింది 100% తప్పు. ఇది FLM అయినా, మేము సేల్స్ ఫోర్స్ చెప్పినా, మేము సర్వీస్లో చెప్పినా, మేము డెవాప్స్ చెప్పినా నువ్వు చేరకూడదు భయ్యా, నీకు కాదు ఈ కోర్స్ అని చెప్పి పంపిస్తాం. అదే నేను ఈ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఇది కనుక మీరు అర్థం చేసుకుంటే దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ ఫర్ గెటింగ్ ఏ జాబ్. కొంచెం ట్రై చేస్తే అయిపోతుంది. ఇప్పుడు గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ECE అండ్ EEE అండ్ ఆల్సో సివిల్ వాళ్ళు అయితే, మెకానికల్ వాళ్ళు అయితే కింద కామెంట్ చేయండి. కోర్ సెక్టర్లో ఎటువంటి జాబ్స్కి మీరు ట్రై చేస్తే బెటర్ అనేది నేను కింద కామెంట్ చేసిన దాన్ని బట్టి ఇంకొక వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.